నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక ఒక గుడ్ న్యూస్ చెప్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. గత 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నటువంటి ఎవరైతే కొత్తగా పెళ్లిళ్ళు అయిన వారు, తర్వాత రేషన్ కార్డు లేని వారు, రేషన్ కార్డులో పిల్లల పేర్లు జాయిన్ చేసుకునే వాళ్ళకి కొత్త ప్రభుత్వం అయితే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక తియ్యటి కబురు చెప్తా ఉన్నాడు. వార్త కూడా ఏంటో చూద్దాం ఒకసారి డీటెయిల్డ్గా. తెలంగాణలో అందరికీ కొత్త రేషన్ కార్డులు, రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం అట. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజాపాలనలో వచ్చిన అధిక శాతం దరఖాస్తులు కూడా కొత్త రేషన్ కార్డుల గురించే కావడం గమనార్హం. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం కొత్త వారికి ఇవ్వడమే కాదు, పాత రేషన్ కార్డుల స్థానంలోనూ ఇక కొత్త వాటిని కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్టు తెలుస్తా ఉన్నదట. మరి ఇక కొత్త రేషన్ కార్డులతో పాటు దాని యొక్క ముఖ చిత్రాలను మారుస్తారట. రేషన్ కార్డు ముఖ చిత్రాలు మార్చుతారు, కొత్త ఇస్తారు. పాత రేషన్ కార్డు స్థానంలో కూడా అందరికీ కొత్త రేషన్ కార్డులు అని చెప్పి వార్త కనపడుతున్నది. తెలంగాణలో కీలక నిర్ణయాలతో పాలనతో తనదైన మార్పు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అట్లేం లేదు అండి, అంత పాలన అయితే లేదు. కానీ మరి రేషన్ కార్డులు అయితే ఇవ్వాలి. ఎందుకంటే రేషన్ కార్డు ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలలో చెప్పినాం. మొన్న ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకున్నాం. ఆ దరఖాస్తులలో ఎక్కువగా రేషన్ కార్డులే వచ్చినాయి కాబట్టి మరి అందుకే ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వగా ఆ హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించింది. వీటిపైన అధికారులు స్క్రూటినీ కూడా పూర్తి చేసిర్రు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త రేషన్ కార్డులపైన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డుల రూపం మార్చాలని నిర్ణయించినట్టు తెలుస్తా ఉన్నది. పాతవాడి స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేయనున్నది. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి గతంలో ఉన్న 5 లక్షలను రేవంత్ సర్కార్ 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తా ఉన్నదట. ఇక రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా మారుస్తారట. మరి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల కోడ్ మనకి ఎప్పుడు అయిపోతుంది? జూన్ 6వ తారీఖు ఎన్నికల కోడ్ అయిపోయింది. జూన్ 6 తర్వాత కొత్త రేషన్ కార్డులు, తర్వాత కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం మరి ప్రభుత్వం చేయనున్నదనేటువంటి మనకు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు చిన్న పుస్తకం తరహాలో పంపిణీ చేశారు. కాగా ఇప్పుడు వీటిని మార్చాలని ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయించింది. గతంలో ఉన్న ఆహార భద్రత కార్డుల స్థానంలో రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ముందు వైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉంటే వెనక వైపు చిరునామా, ఇతర వివరాలు కూడా ఇక ఉండేటి. ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండానే కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేయనున్న కొత్త కార్డుల్లో ఎలాంటి వివరాలు పొందుపరచాలనే అంశంపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారం ఒకే కార్డు అందుబాటులో ఉండేలాగా కసరత్తు చేస్తున్నట్టు కూడా సమాచారం. ఇక అంతకుముందు చిన్న పాస్ పుస్తకాలు ఉండేటి. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఒకటే కూపన్ ఉంటుంది, ఒకటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒకటి ఉంటుంది. మరి ఇవన్నీ కాకుండా ఇంకా ఫోటోతో పాటు డీటెయిల్స్ కూడా ఉండేటట్టు రేషన్ కార్డు అందుబాటులోకి అయితే తేనున్నది. ఎన్నికల కోడ్ తర్వాత డిసెంబర్ 5, 6 ఎన్నికల కోడ్ తర్వాత కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా మరి స్పీడప్ చేయడానికి కసరత్తు చేస్తా ఉన్నది అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది.